అందరికీ శుభోదయం. ఈరోజు మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. శతాబ్దాలుగా మానవాళికి ఆసక్తిని కలిగించే ఒక మనోహరమైన అంశం గురించి మీతో మాట్లాడటానికి నేను ఇక్కడకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ ఖగోళ సంఘటనల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? సూర్య మరియు చంద్ర గ్రహణాలు సంస్కృతులను రూపొందించడంలో, పురాణాలు మరియు ఇతిహాసాలను ప్రేరేపించడంలో మరియు విశ్వంపై మన అవగాహనను పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈరోజు నేను ఈ గ్రహణాల రహస్యాల గుండా ఒక ప్రయాణంలో మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. శాస్త్రీయ అద్భుతాలు మరియు అవి కలిగి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత రెండింటినీ వివరిస్తాను. నేను ఈ అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీ ఉత్సుకతను స్వీకరించి మన విశ్వంలోని అద్భుతాలలోకి సాహసయాత్రను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మా సెషన్ ముగిసే సమయానికి మీరు సూర్య మరియు చంద్ర గ్రహణాల గురించి లోతైన అవగాహన కలిగి ఉండటమే కాకుండా విశాలమైన అంతరిక్షంతో మన ప్రపంచం యొక్క ఇంటర్కనెక్ట్నెస్ పట్ల కొత్తగా ప్రశంసలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ మంత్రముగ్ధులను చేసే ఖగోళ దృగ్విషయాల వెనుక రహస్యాలను వెలికితీద్దాం. స్లైడ్ 2 పరిచయం. సూర్య మరియు చంద్రగ్రహణాలు నిర్వచనం. సౌర మరియు చంద్రగ్రహణాలు శతాబ్దాలుగా నాగరికతలను ఆకర్షించిన సహజ దృగ్విషయాలు. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాని నీడ భూమిపై ఉంటుంది. దీనికి విరుద్ధంగా భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్య వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. దీనివలన భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది. ఈ ఖగోళ సంఘటనలు ఖగోళ శాస్త్రంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని వివిధ సంస్కృతులలో కూడా లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ గ్రహణాల వెనుక ఉన్న విధానాలను అర్థం చేసుకోవడం మన విశ్వం యొక్క అద్భుతాలను అభినందించడానికి చాలా అవసరం. ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. మానవ నమ్మకాలు మరియు సంస్కృతులను రూపొందించడంలో సూర్య మరియు చంద్రగ్రహణాలు కీలక పాత్ర పోషించాయి. పురాతన కాలంలో గ్రహణాలను తరచుగా శకునాలు లేదా దైవ సందేశాలుగా చూసేవారు. ఇది అనేక పురాణాలు మరియు మూఢనమ్మకాలకు దారితీసింది. వివిధ సంస్కృతులు గ్రహణాలను వేర్వేరుగా వివరించాయి, వాటిని దేవుళ్ళు, జానపద కథలు మరియు ముఖ్యమైన సంఘటనలతో అనుబంధించాయి. ఆధునిక కాలంలో గ్రహణాలు శాస్త్రవేత్తలను మరియు స్కైవాచర్లను ఒకే విధంగా ఆకర్షిస్తున్నాయి. సూర్య మరియు చంద్ర గ్రహణాల వెనుక ఉన్న శాస్త్రీయ వివరణలను అన్వేషించడం కాస్మోస్ గురించి మన జ్ఞానాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మానవ చరిత్ర మరియు సాంస్కృతిక వైవిధ్యం యొక్క గొప్ప టేప్స్ట్రీకి మనలను కలుపుతుంది. స్లైడ్ 3. సూర్యగ్రహణం. శాస్త్రీయ వివరణ. సూర్యుని కాంతిని పాక్షికంగా లేదా పూర్తిగా నిరోధించి భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు సంపూర్ణంగా సమలేఖనం చేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. వివిధ రకాల సూర్యగ్రహణాలు ఉన్నాయి. అవి సంపూర్ణ, పాక్షిక మరియు కంకణాకార. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి భూమిపై నీడను వేసి పగటపుట చీకటిని సృష్టించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యునిలో కొంత భాగాన్ని మాత్రమే చంద్రుడు అస్పష్టంగా ఉంచినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అర్ధచంద్రాకార సూర్యునికి దారితీస్తుంది. చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉన్నప్పుడు, చిన్నగా మరియు సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచినప్పుడు, వలయాకార రూపాన్ని వదిలివేసినప్పుడు వార్షిక సూర్యగ్రహణం జరుగుతుంది. సూర్యగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని స్థానాలను వివరించడానికి రేఖాచిత్రాలు మరియు యానిమేషన్లు వంటి దృశ్య సహాయాలు ఉపయోగించబడతాయి. ఈ విజువల్స్ విద్యార్థులు విషయాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వివిధ రకాల సూర్యగ్రహణాలను అర్థం చేసుకోవడం ఖగోళ మెకానిక్స్ మరియు భూమి, చంద్రుడు మరియు సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తుల పరస్పర చర్యపై మన పట్టును పెంచుతుంది. సూర్యగ్రహణాన్ని గమనించడం అనేది అరుదైన మరియు విస్మయం కలిగించే అనుభవం. అయితే ఈ అద్భుతమైన సంఘటనను చూసేటప్పుడు కంటికి నష్టం జరగకుండా ఉండటానికి గ్రహణం అద్దాలు వంటి సరైన కంటి రక్షణను ధరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. చరిత్ర అంతటా సూర్యగ్రహణాలు వివిధ సంస్కృతులలో ఉత్సుకత మరియు భయాన్ని రేకెత్తించాయి.
పురాతన నాగరికతలు తరచుగా సూర్యగ్రహణాలను అతీంద్రియ సంఘటనలుగా అర్థం చేసుకున్నాయి, వాటిని దేవతలు లేదా విశ్వ సంఘటనలకు ఆపాదించాయి. వివిధ సంస్కృతుల నుండి ఎక్లిప్స్ రికార్డులు ఈ దృగ్విషయాల యొక్క గత అవగాహనపై విలువైన సమాచారము అందిస్తాయి. ఆధునిక కాలంలో సూర్యగ్రహణాలు ముఖ్యమైన సంఘటనలుగా కొనసాగుతున్నాయి. ఈ ఖగోళ అద్భుతాలను అధ్యయనం చేయడానికి మరియు చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. సూర్యగ్రహణాల అధ్యయనం ఖగోళ శాస్త్రంపై మన జ్ఞానాన్ని మరింత లోతుగా చేయడమే కాకుండా విశ్వం యొక్క రహస్యాలపై మాట్లాడుదాము. స్లైడ్ 4. చంద్రగ్రహణం. శాస్త్రీయ వివరణ. భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య కదులుతున్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని వలన భూమి యొక్క నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. చంద్రగ్రహణాలలో 3 ప్రధాన రకాలు ఉన్నాయి: పెనుంబ్రల్, పాక్షిక మరియు మొత్తం. చంద్రుడు భూమి యొక్క పెనుంబ్రా గుండా వెడుతున్నప్పుడు పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ఫలితంగా చంద్ర ఉపరితలంపై సూక్ష్మమైన ఛాయ ఏర్పడుతుంది. పాక్షిక చంద్రగ్రహణంలో చంద్రుని యొక్క ఒక భాగం భూమి యొక్క అంబ్రాతో కప్పబడి ఉంటుంది. ఇది చంద్రుని యొక్క పాక్షిక చీకటికి దారితీస్తుంది. మొత్తం చంద్రుడు భూమి యొక్క అంబ్రాలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతమవుతుంది. దీని వలన భూమి యొక్క వాతావరణం చంద్రుని ఉపరితలంపై సూర్యరశ్మిని వక్రీభవించడం వలన చంద్రుడు ఎర్రటి రంగుకు మారతాడు. ఈ దృగ్విషయాన్ని తరచుగా బ్లడ్ మూన్ అని పిలుస్తారు. రేఖాచిత్రాలు మరియు యానిమేషన్లతో సహా విజువల్ ఎయిడ్స్ చంద్రగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని అమరికను వివరించడానికి అమూల్యమైన సాధనాలు. ఈ దృశ్యాలు ఈ ఖగోళ వస్తువుల మధ్య నీడతో కూడిన పరస్పర చర్యను వివరిస్తాయి. వివిధ రకాల చంద్రగ్రహణాలకు దారితీసే విధానాలను విద్యార్థులు గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గమనించడం ఒక ఆకర్షణీయమైన అనుభవం, ఎందుకంటే చంద్రుడు అద్భుతమైన పరివర్తనకు లోనవుతున్నాడు. దాని సాధారణ ప్రకాశించే రూపం నుండి మంత్రముగ్ధులను చేసే ఎర్రటి కాంతికి మారుతుంది. చంద్రగ్రహణాల వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, సౌర వ్యవస్థలో భూమి యొక్క స్థానం మరియు ఖగోళ వస్తువుల గురించి మనం అవగాహనను పెంచుకోవాలి. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. చంద్రగ్రహణాలు ప్రపంచవ్యాప్త సంస్కృతులను ఆకర్షించాయి, తరచుగా పురాణాలు, ఇతిహాసాలు మరియు ఆచారాలకు మూలం. పురాతన నాగరికతలు చంద్రగ్రహణాలను ఆధ్యాత్మిక శక్తులు లేదా దేవతలకు ఆపాదించాయి, వాటిని భూమిపై శకునాలు మరియు సంఘటనలతో అనుబంధించాయి. కొన్ని సంస్కృతులలో చంద్రగ్రహణాలు మానవ ప్రవర్తన మరియు సహజ దృగ్విషయాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. చంద్రగ్రహణాలను అధ్యయనం చేయడం ఖగోళ శాస్త్రవేత్తలకు విలువైన డేటాను అందిస్తుంది. భూమి యొక్క వాతావరణం మరియు సూర్యరశ్మిని చెదరగొట్టే మరియు వక్రీభవన సామర్థ్యంపై అంతర్దృష్టులను పొందేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా చంద్రగ్రహణాలు అన్ని వయసుల స్కైవాచర్లను ఆకర్షిస్తాయి, విశ్వం గురించి అద్భుతం మరియు ఉత్సుకతను పెంపొందిస్తాయి. స్లైడ్ 5. సూర్య మరియు చంద్రగ్రహణాల మధ్య తేడాలు. తులనాత్మక విశ్లేషణ. ఈ స్లైడ్ సూర్య మరియు చంద్రగ్రహణాల మధ్య కీలక వ్యత్యాసాలను హైలైట్ చేయడంపై దృష్టి పెడుతుంది. భూమి యొక్క కోణం నుండి చంద్రుడు సూర్యుడిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణాలు సంభవిస్తాయి, ఫలితంగా పగటపుట తాత్కాలిక చీకటి ఏర్పడుతుంది. దీనికి విరుద్ధంగా భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్య వచ్చినప్పుడు చంద్రగ్రహణాలు సంభవిస్తాయి, దీనివలన చంద్రుడు మసకబారినట్లు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ ఖగోళ సంఘటనల సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒకదానికొకటి సాపేక్షంగా ఉన్న స్థితిలో ప్రాథమిక వ్యత్యాసం ఉంటుంది. విజువల్ పోలికలు, ప్రక్క దృష్టాంతాలు వంటి దృశ్య సహాయాలు సూర్య మరియు చంద్రగ్రహణాలలో ప్రమేయం ఉన్న విరుద్ధమైన అమరికలు మరియు నీడలను ప్రదర్శిస్తాయి. ఈ దృగ్విషయాలను దృశ్యమానంగా పోల్చడం ద్వారా విద్యార్థులు ప్రతి గ్రహణం యొక్క ప్రత్యేక లక్షణాలను గుర్తించగలరు. ఈ తేడాలను అర్థం చేసుకోవడం ఖగోళ మెకానిక్స్ యొక్క సంక్లిష్టత మరియు ఈ ఆకర్షణీయమైన సంఘటనలను ప్రభావితం చేసే కారకాల పట్ల మన ప్రశంసలను మరింతగా పెంచుతుంది. విద్యా ప్రాముఖ్యత.
సూర్య మరియు చంద్ర గ్రహణాల మధ్య అసమానతలను నొక్కి చెప్పడం విద్యార్థుల ఖగోళ జ్ఞానాన్ని పెంచుతుంది. ఇది క్రిటికల్ థింకింగ్ మరియు పరిశీలన నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది, ఖగోళ సంఘటనలను ఖచ్చితంగా గుర్తించడానికి మరియు అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం శాస్త్రీయ విచారణ యొక్క భావాన్ని పెంపొందిస్తుంది, ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష అన్వేషణ యొక్క మరిన్ని అంశాలను అన్వేషించడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది. సూర్య మరియు చంద్రగ్రహణాల యొక్క ప్రత్యేక లక్షణాలను గ్రహించడం ద్వారా విద్యార్థులు ఖగోళ శాస్త్రంలో ఒక బలమైన పునాదిని పొందుతారు. స్లైడ్ 6. సూర్యగ్రహణాలు ఎలా సంభవిస్తాయి? శాస్త్రీయ ప్రక్రియ. భూమి, చంద్రుడు మరియు సూర్యుని యొక్క ఖచ్చితమైన అమరిక కారణంగా సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు అది భూమి యొక్క ఉపరితలంపై దాని నీడను చూపుతుంది, ఇది తాత్కాలిక చీకటిని సృష్టిస్తుంది. ఈ అమరిక చాలా ముఖ్యమైనది మరియు చాలా అరుదుగా జరుగుతుంది. సూర్యగ్రహణం సమయంలో చంద్రుని నీడ భూమి యొక్క నిర్దిష్ట ప్రాంతాలపైకి వస్తుంది, సూర్యుడు పూర్తిగా అస్పష్టంగా ఉన్న చోట సంపూర్ణ మార్గాన్ని సృష్టిస్తుంది. సూర్యగ్రహణాలలో జ్యామితి మరియు అమరికను అర్థం చేసుకోవడం మన సౌర వ్యవస్థను నియంత్రించే ఖగోళ మెకానిక్లపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఖగోళ శరీరాల స్థానాలు, రేఖాచిత్రాలు మరియు యానిమేషన్లతో సహా విజువల్ ప్రాతినిధ్యాలు సూర్యగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని స్థానాలను వివరిస్తాయి. ఈ విజువల్స్ ఖగోళ వస్తువుల సాపేక్ష పరిమాణాలను మరియు భూమి యొక్క ఉపరితలంపై కదులుతున్నప్పుడు చంద్రుని నీడ యొక్క మార్గాన్ని వర్ణిస్తాయి. ఈ స్థానాలను గమనించడం వలన ఖగోళ వస్తువుల యొక్క క్లిష్టమైన నృత్యం మరియు సూర్యగ్రహణం యొక్క అరుదైన సంఘటన గురించి విద్యార్థుల అవగాహన పెరుగుతుంది. విద్యాపరమైన ప్రాముఖ్యత. సూర్యగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని యొక్క నిర్దిష్ట అమరికను అధ్యయనం చేయడం విద్యార్థులకు ఖగోళ శాస్త్రం మరియు కక్ష్య మెకానిక్స్ సూత్రాలను లోతుగా పరిశోధించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఇది సౌర వ్యవస్థ గురించి వారి జ్ఞానాన్ని మెరుగుపరచడమే కాకుండా ఖగోళ కక్ష్యలు మరియు గురుత్వాకర్షణ శక్తుల వంటి భావనల వాస్తవ ప్రపంచ అనువర్తనాన్ని కూడా అందిస్తుంది. సూర్యగ్రహణాల వెనుక ఉన్న శాస్త్రీయ ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు మన విశ్వంలో సంభవించే విశ్వ సంఘటనల యొక్క ఖచ్చితత్వం మరియు సంక్లిష్టత కోసం లోతైన పాయింట్లు తెలుసుకోవాలి. స్లైడ్ 7. చంద్రగ్రహణాలు ఎలా సంభవిస్తాయి? శాస్త్రీయ ప్రక్రియ. భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య కదులుతున్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, దీనివలన భూమి యొక్క నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. సూర్యగ్రహణాలు కాకుండా చంద్రగ్రహణాలు భూమి యొక్క రాత్రి సమయంలో ఎక్కడి నుండైనా కనిపిస్తాయి. చంద్రుడు భూమి యొక్క నీడలోకి ప్రవేశించినప్పుడు అది వివిధ దశలకు లోనవుతుంది, ఫలితంగా వివిధ రకాల చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఈ సంఘటనల సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని అమరిక అంతరిక్షంలో కాంతి మరియు నీడ యొక్క క్లిష్టమైన పరస్పర చర్యను వివరిస్తుంది. విజువల్ రిప్రజెంటేషన్. యానిమేషన్లు మరియు రేఖాచిత్రాలు వంటి విజువల్ ఎయిడ్స్ చంద్రగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని స్థానాలను వివరిస్తాయి. ఈ దృశ్యాలు భూమి యొక్క నీడ చంద్రుడిని ఎలా చుట్టుముడుతుందో చూపిస్తుంది, ఇది చంద్రుని ఉపరితలం క్రమంగా నల్లబడటానికి మరియు ఎర్రబడటానికి దారితీస్తుంది. ఈ ఖగోళ వస్తువుల యొక్క నిర్దిష్ట స్థానాలను అర్థం చేసుకోవడం విద్యార్థుల దృగ్విషయం మరియు దాని దృశ్యమాన వ్యక్తీకరణల యొక్క గ్రహణ శక్తిని పెంచుతుంది. విద్యా ప్రాముఖ్యత. చంద్రగ్రహణాల వెనుక ఉన్న శాస్త్రీయ ప్రక్రియను అన్వేషించడం విద్యార్థుల ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని మెరుగుపరచడమే కాకుండా విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను కూడా పెంపొందిస్తుంది. ఇది ఖగోళ వస్తువుల జ్యామితి మరియు అమరికను విశ్లేషించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఇది భూమిచంద్రుడు సూర్య వ్యవస్థపై లోతైన అవగాహనకు దారితీస్తుంది. అదనంగా చంద్రగ్రహణాలను అర్థం చేసుకోవడం విద్యార్థులకు భూమి యొక్క వాతావరణం, కాంతి వక్రీభవనం మరియు ఖగోళ వస్తువుల లక్షణాలు వంటి అంశాలను అన్వేషించడానికి గేట్వేని అందిస్తుంది. చంద్రగ్రహణాలలో ప్రమేయం ఉన్న యంత్రాంగాలను గ్రహించడం ద్వారా విద్యార్థులు పరిశీలనాత్మక ఖగోళశాస్త్రం గురించి మరింత తెలుసుకుంటారు.
స్లైడ్ 8 సూర్యగ్రహణ సమయంలో భద్రత కంటి రక్షణ యొక్క ప్రాముఖ్యత సరైన కంటి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గమనించడం వలన శాశ్వత అంధత్వంతో సహా కన్ను దెబ్బతినవచ్చు. సూర్యకిరణాల తీవ్రత కళ్లలోని రెటీనా కణాలకు హాని కలిగిస్తుంది. ఇది కోలుకోలేని గాయాలకు దారితీస్తుంది. అందువల్ల హానికరమైన సౌర వికిరణాన్ని నిరోధించడానికి రూపొందించబడిన ధృవీకరించబడిన ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. ఈ ప్రత్యేకమైన అద్దాలు సూర్యగ్రహణం మీ కంటికరకషణనిస్తుంది. ఎక్లిప్స్ గ్లాసెస్ ఉపయోగించడం ఎక్లిప్స్ గ్లాసెస్లో సోలార్ ఫిల్టర్లు అమర్చబడి ఉంటాయి. ఇవి సూర్యుని ప్రకాశాన్ని వీక్షించడానికి సురక్షితమైన స్థాయికి తగ్గిస్తాయి. గ్రహణ అద్దాలు ధరించినప్పుడు వీక్షకులు వారి కళ్లకు ఎటువంటి అసౌకర్యం లేదా హాని లేకుండా గ్రహణాన్ని వీక్షించవచ్చు. అద్దాలు వాటి ప్రభావాన్ని హామీ ఇవ్వడానికి ఉపయోగించే ముందు ఏవైనా నష్టాలు, గీతలు లేదా రంధ్రాల కోసం తనిఖీ చేయడం చాలా అవసరం. విశ్వసనీయ మూలాల నుండి ధృవీకరించబడిన గ్రహణ అద్దాలను కొనమని మిమ్మల్ని కోరుతున్నాను. భద్రతా మార్గదర్శకాలు ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించడంతో పాటు ఇతర భద్రతా మార్గదర్శకాల గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పించడం చాలా అవసరం. సౌర ఫిల్టర్లు లేకుండా బైనాక్యులర్లు, టెలిస్కోప్లు లేదా కెమెరాల ద్వారా సూర్యుడిని చూడటం మానుకోండి, ఎందుకంటే ఈ పరికరాలు సూర్యరశ్మిని తీవ్రతరం చేస్తాయి మరియు వెంటనే కంటికి గాయం కావచ్చు. ఇంకా సురక్షితమైన వీక్షణ అనుభవాన్ని ప్లాన్ చేయడానికి స్థానిక గ్రహణ సమయాలు మరియు వ్యవధి, అలాగే వాతావరణ పరిస్థితులతో అప్డేట్గా ఉండటం మంచిది. ఈ భద్రతా చర్యలకు కట్టుబడి ఉండటం ద్వారా వ్యక్తులు తమ దృష్టిని కాపాడుకుంటూ సూర్యగ్రహణాన్ని ఆస్వాదించవచ్చు. స్లైడ్ 9 సరదా వాస్తవాలు చారిత్రక గ్రహణాలు చరిత్ర అంతటా సూర్య మరియు చంద్రగ్రహణాలు వివిధ సంస్కృతులు మరియు నాగరికతలపై గణనీయమైన ముద్ర వేశాయి. పురాతన సమాజాల విశ్వాసాలు, ఆచారాలు మరియు రాజకీయ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసిన విస్మయం సందర్భాలు ఉన్నాయి. ఈ చారిత్రక వృత్తాంతాలను అధ్యయనం చేయడం వల్ల గ్రహణాలు మానవ చరిత్ర మరియు సాంస్కృతిక కథనాలను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవచ్చు. సాంస్కృతిక ప్రాముఖ్యత వివిధ సంస్కృతులలో పరివర్తన, పునరుద్ధరణ లేదా విశ్వ యుద్ధాల ఇతివృత్తాలను సూచిస్తూ గ్రహణాలు తరచుగా ప్రతీకాత్మకంగా వివరించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానపద కథలలో సూర్య మరియు చంద్ర గ్రహణాలకు సంబంధించిన పురాణాలు మరియు ఇతిహాసాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సాంస్కృతిక వివరణలను అన్వేషించడం మానవ కల్పనపై మన అవగాహనను మెరుగుపరచడమే కాకుండా ఖగోళ సంఘటనలపై సార్వత్రిక ఆకర్షణను హైలైట్ చేస్తుంది. ఆధునిక దిన అద్భుతాలు సమకాలీన యుగంలో గ్రహణాలు ప్రపంచ జనాభాను ఆకర్షిస్తూనే ఉన్నాయి. సాంకేతికతలో పురోగతితో శాస్త్రవేత్తలు గ్రహణాలను విశేషమైన ఖచ్చితత్వంతో అంచనా వేయగలరు. ఔత్సాహికులు ఈ సంఘటనలను ప్లాన్ చేసి చూసేందుకు వీలు కల్పిస్తారు. లైవ్ స్ట్రీమింగ్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంల ఆగమనం విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు వారి గ్రహణ అనుభవాలను పంచుకోవడానికి, సంఘం యొక్క భావాన్ని మరియు అద్భుతాన్ని పెంపొందించడానికి వీలు కల్పించింది. అదనంగా గ్రహణాలు శాస్త్రీయ పరిశోధనలకు అవకాశాలుగా పనిచేస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ప్రత్యేకమైన విశ్వ సంఘటనల సమయంలో భూమి యొక్క వాతావరణం, చంద్రుని ఉపరితలం మరియు సుదూర ఖగోళ వస్తువులను కూడా అధ్యయనం చేయగలరు. స్లైడ్ 10 ముగింపు ముఖ్యాంశాల సారాంశంలో సూర్య మరియు చంద్రగ్రహణాలు శతాబ్దాలుగా మానవాళిని ఆకర్షించిన ఖగోళ సంఘటనలు. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు భూమిపై నీడ ఏర్పడినప్పుడు సూర్యగ్రహణాలు సంభవిస్తాయి. అయితే భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్య వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది భూమి యొక్క నీడ చంద్రుని ఉపరితలంపై పడటానికి దారితీస్తుంది. ఈ గ్రహణాల వెనుక ఉన్న శాస్త్రీయ ప్రక్రియలను అర్థం చేసుకోవడం అనేది భూమి, చంద్రుడు మరియు సూర్యుని యొక్క ఖచ్చితమైన అమరికలు మరియు అంతరిక్షంలో కాంతి మరియు నీడల పరస్పర చర్యను మనం అర్థం చేసుకోవాలి. గ్రహణాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత వాటి సౌందర్య ఆకర్షణకు మించి సూర్య మరియు చంద్రగ్రహణాలు లోతైన విద్య మరియు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
గ్రహణాలను అధ్యయనం చేయడం వల్ల ఖగోళ శాస్త్రం, ఖగోళ మెకానిక్స్ మరియు ఖగోళ వస్తువుల పరస్పర అనుసంధానం గురించి మన జ్ఞానం పెరుగుతుంది. అంతేకాకుండా గ్రహణాల యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక అంశాలను అన్వేషించడం విశ్వంపై మానవుని యొక్క శాశ్వతమైన ఆధిపత్యాన్ని మరియు వివిధ సమాజాలు ఈ సంఘటనలను వివరించిన విభిన్న మార్గాలను మనం అర్థం చేసుకోవచ్చు. స్ఫూర్తిదాయకమైన ఉత్సుకత మరియు అద్భుతం. గ్రహణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఉత్సుకత, అద్భుతం మరియు ఐక్యతాభావాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. ఎక్లిప్స్ గ్లాసెస్, ఆన్లైన్ స్ట్రీమ్లు లేదా ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంల ద్వారా గమనించిన ఈ ఈవెంట్లు వ్యక్తులను ఒకచోట చేర్చి భాగస్వామ్య విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గ్రహణాల చుట్టూ ఉన్న సైన్స్, సంస్కృతి మరియు చరిత్ర యొక్క రంగాలను లోతుగా పరిశోధించడం ద్వారా మనం చాలా వివరాలు తెలుసుకోవచ్చు. విశ్వం మరియు దానిలోని మన స్థానాన్ని గురించి మన అవగాహనను పెంచుకోవచ్చు.